వెల్కమ్ టు జెట్ న్యూస్. ఈ బోనాల పండుగ సందర్భంగా బోనాలు భక్తులందరూ సమర్పించే బోనాలకు ఎంత ప్రాధాన్యత ఉందో అట్లాగే తొట్టెల సమర్పణ కూడా భక్తులకు అంతే ప్రాధాన్యత ఉంది. ఈ తొట్టెల పరంపర గురించి యశోదక్క గారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. చెప్పండి, కుటుంబ నేపథ్యం చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా మీరు కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారు? మీరు మా తాతలు ముత్తాతల నుంచి తీస్తున్నారు ఈ తొట్టెల కార్యక్రమం. వాళ్ళ కడుపులో పుట్టిన మా నాన్నలు తీసారు. మా నాన్నలు తీసినాక ఇప్పుడు నా భర్త రమేష్ గారు తీస్తున్నారు. ఆయన నుంచి ఇప్పుడు నేను తీస్తున్నాను. నా భర్త కాలం అయిపోయాడు. అమ్మవారిని పూర్తిగా నేను నమ్మిన. అమ్మవారు నాకు చిన్నప్పటి నుంచి 12 ఏళ్ళ పాప ఉన్నప్పటి నుంచి నాకు వస్తుంది. అప్పటి నుంచి తల్లి పెద్దమ్మ తల్లి, జుబ్లీస్ మహంకాళమ్మ, ఉజ్జయిన్ మహంకాళి, ఏడుపల్ల దుర్గమ్మ, బల్గంపేట ఎల్లమ్మ, అమ్మవార్ల దేవల్ల వాళ్ళని నమ్ముకొని ఈరోజు నేను ఈ తొట్టెల కార్యక్రమం తీస్తున్నాను. ప్రతి సంవత్సరం ఏటేటా సంవత్సరం తీయాలని సంతోషంతో తీస్తున్నాను. కానీ ఆ తల్లి నాకు అన్ని విధాలా నాకు సహకరిస్తుంది. ఆ తల్లి నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని కూడా నేను పెట్టుకొని ఆ తల్లి బండారం నమ్ముకొని, కొమరెల్లి మల్లన్న బండారం నమ్ముకొని నేను ఈ కార్యక్రమం అనేది చేస్తున్నాను. ఏటా చేయాలి. నా పిల్లలు జల్లలు బస్తీ నన్ను నమ్ముకొని వచ్చిన భక్తులు అందరూ మంచిగా ఉండాలనే సంతోషంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. పోతరాజులు అంటే 25 మంది పోతరాజులతోని అమ్మవారు మంచిగా చార్మినార్ నుంచి తొట్టెల రెడీ చేయించుకొచ్చుకొని బోనాలతోని తొట్టెల ఊరేగింపు పబ్లిక్తోని బస్తీ పెద్దలతోని వచ్చిన నాకు సపోర్ట్ ఇచ్చిన నా పోతరాజులందరూ నాకు నా దగ్గర ₹1 తీసుకురాలు ఆశించరు. అన్నిటికీ వాళ్ళ అమ్మను సంతోషంగా చెయ్యి, నీ వెనకాల మేమున్నాం అని నాకు సపోర్ట్ ఇచ్చారు. బస్తీ మనుషులు భక్తులు కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. అందరు సంతోషం కోసం కాదు, నా తల్లి అమ్మవారు గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొట్టెల తీయాలని నా భర్త తీసడం ఆగిపోవద్దనేసి నా భర్త తర్వాత నేను తీసడం మొదలు పెడుతున్నాను. నా తర్వాత కూడా నా పిల్లలు, నా కడుపులో పుట్టిన నా బాబులు కూడా తీయాలని కోరుతున్నాను. పోతరాజులు అమ్మవారికి తమ్ముడు. నేను అమ్మవారి భక్తురాలు కాబట్టి పోతరాజులు అంటే అమ్మవారికి ఎంత ప్రియమైన తమ్ముళ్ళో నాకు కూడా అమ్మవారు వస్తుంది కాబట్టి నా అమ్మవారి దగ్గర వాళ్ళని కూడా పోతరాజులు కూడా నా తమ్ముళ్ళు, నా తోబుట్టులాగా నేను భావిస్తాను. వాళ్ళకి సంబంధించింది పసుపు, కుంకుమ, నిమ్మ పండ్లు, పూలదండలు, వాళ్ళ మెడలేసే షాళ్ళు, అది వాళ్ళకు వాళ్ళు నా దగ్గర డబ్బు ఆశించలేరు. ఎప్పుడు సంతోషంగా వచ్చారు. సంతోషంగా పసుపు కుంకుమలతో నిండుగా అలంకారం చేసుకుంటారు. నా ఇంట్లోనే అలంకారం చేసుకొని నిండుగా సంతోషంగా బయటికి వెళ్తారు. ఆ అమ్మవారు బోనాల ముందడ తొట్టెల ముంగడ పోతరాజు వెళ్ళడంలో అందరికీ పండగ అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ మాదిరిగా నా ఇంట్లోకి వెళ్ళి నేను తీస్తాను. సంతోషం. అవునమ్మా, ఒక చిన్న సందేహం. చూస్తుంటే కొన్ని సందర్భాలలో చిన్న తొట్టెలు కనబడతాయి, పెద్ద తొట్టెలు కనబడుతుంటాయి. వీటికి ఏమైనా అనుబంధం ఉందా, లేకపోతే వ్యత్యాసం ఉందా? లేదు, అనుబంధం ఉంది. ఎట్లా అమ్మా? అది అనుబంధం అంటే ఇప్పుడు తొట్టెల పెద్ద వినాయకుని కూర్చోబెడితే పెద్ద వినాయకుని దగ్గర చిన్న వినాయకుని కూర్చోబెడతారు. పెద్ద తొట్టెల ఎందుకు తోడుకు చిన్న తొట్టెలు రావాలి. అది పారంపరం నడుస్తుంది కాబట్టి ఆ పెద్దలు ఎట్లా తీసారో మేము ఆ ప్రకారంగా మేము తీస్తున్నాం. అమ్మా, మీ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు కదమ్మా, వాళ్ళని ఎలా చూసుకుంటారు మీరు? వచ్చిన భక్తులు వాళ్ళ బాధతోని, వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే, వాళ్ళకు జ్వరాలు వస్తే హెల్త్ బాగాలేదని వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు గొప్పలను చూడను, బీదోళ్ళను చూడను, అందరినీ సమానంగా ఈ అమ్మవారి బండారా అనేది పెట్టి వాళ్ళకు నిమ్మ పండ్లు ఇచ్చి ఇంత బండారు ఇచ్చి వాళ్ళని కాపాడుతున్నందుకు వాళ్ళు నమ్మి నా దగ్గరికి వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర నేను ఏం ఆశించా, వాళ్ళకు మంచిగా జరిగినాక సంతోషంగా జరిగినాక గుళ్ళ అమ్మవారికి ఇప్పుడు అమ్మవారి గుడికి పోతాం, అమ్మవారిని మొక్కుతాం. ఏమని, అమ్మ మాకు ఈ కోరిక అయితే నీకు ఇది పెడతాము, ఇది బియ్యం పోస్తాము, ఇది ముక్కుపోగు పెడతాము, నీకు బియ్యం పోస్తామని, ఈ ఆటలు ఇప్పిస్తామని, బోనాలు చేస్తామని అడుగుతారు. అమ్మవారిని అడిగినప్పుడు గుళ్ళ అమ్మవారి తీరుగా చేసిందో కోరిక, ఆ కోరిక చేసినందుకు వాళ్ళు గుళ్ళు ఎట్లా చేస్తారు, ఇక్కడ నాకు దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అదే మాదిరిగా మొక్కుతారు. మొక్కినందుకు వాళ్ళకి సంతోషం జరిగినందుకు ప్రేమతోని, వాళ్ళందరినీ ప్రేమతో చూస్తున్నందుకు ప్రేమతోని నా దగ్గరికి సంవత్సరం జనాభా అనేది పెరుగుతుంది కానీ తక్కువ అవుతుంది. మీరు ఎవరిని ప్రశ్న అడిగినా
ఈ బస్తీలో అయినా సరే, పాండునగర్లో అయినా సరే, నేను పుట్టి పెరిగింది చింతల బస్తీ. అక్కడైనా సరే నేను అక్కడైనా పేరు సంపాదించినా, ఇక్కడైనా పేరు సంపాదిస్తున్నా. ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల దాకా వాళ్ళందరితో నేను ప్రేమగా ఉంటా కాబట్టి నమ్ముకొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నేను మంచి చేస్తానని వాళ్ళకి నమ్మకం. నేను ఇచ్చిన బండారా, నేను ఇచ్చిన నిమ్మ పండ్లు, నేను ఇచ్చిన కుంకుమ వాళ్ళకు మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు నమ్మి నా దగ్గరకు వస్తున్నందుకు వాళ్ళతో ప్రేమగా చూస్తున్నా. అందరూ నాతో ప్రేమగా ఉంటారు. అంతే కదా, మా నమ్మకాన్ని మించిన ఆయుధమే లేదు ఇక్కడ. నాకు తొట్టెలు తీసేటప్పుడు పోలీస్ పర్మిషన్ కావాలని నేను అడుగుతా వాళ్ళని. ఎందుకంటే బస్సులో ఇంకో ఎక్కడి నుంచో వస్తారు, తాగే ఏదో గడబడి చేయొద్దు, ఏ లొల్లులు కావద్దు, అందరు మంచిగా ఉండాలనేసి పోలీస్ పర్మిషన్ కూడా ప్రతి సంవత్సరము నేను తీపిసి పోలీస్ పర్మిషన్తో నేను నా బస్సులో తీస్తున్నా. కానీ ఇంతవరకు 20 సంవత్సరాల నుంచి తీస్తున్నా, ఇప్పుడు దాకైతే ఏ లొల్లి అనేది లేదు. అందరు చిన్నల నుంచి పెద్దల దాకా పాడుకుంటా సంతోషంగా అమ్మవారి తొట్టెలు అనేది నేను తీస్తున్నాను. నా దగ్గరకు వచ్చే భక్తులను ఒకటే కోరుతా, మీకు కోపాలు ఉండొద్దు, ఆవేశాలు ఉండొద్దు. కొంచెం వెనుక ముందైనా అన్నీ మంచిగా జరుగుతాయి. చాలామంది సిగసత్తులు ఏదో బోనాలు ఎత్తుకొని ఏదేదో వేషధారణ వేసుకొని ఇష్టం ఉన్నట్టు బోనాలు ఎత్తుకొని ఆడడంలో అది ఒక పద్ధతి అనేది కొంతమందికి పద్ధతి నచ్చుతుంది, కొంతమందికి పద్ధతి నచ్చదు. ఇప్పుడు లేడీస్ ఆడేది అలా ఉంటుంది. అమ్మవారు వచ్చినప్పుడు ఆనందంతో సంతోషంతో ఉంటే అమ్మవారు నడిచేది మంచిగా ఏదైనా బాండవ ఎత్తుకొని ఆమె నవ్వుకుంటా సంతోషంగా వెళితే అందరికీ సంతోషం ఉంటుంది. ఏదేదో వేషధారణ వేసుకొని ఇష్టం ఉన్నట్టు ఆడవాళ్ళు కూడా పిచ్చిగా ఆడుతారు, అమ్మవారి పేరు బదలం చేస్తారు. ఎందుకంటే అది పద్ధతి కాదు. పెట్టేది కుంకుమ, నుష్టి పెట్టేది కుంకుమ బండార, వేసుకున్న చేతికి 2 మంచి జోడ గాజులు, అందమైన చీర, పలుకులు మంచిగా ఉండాలి, పద్ధతి మంచిగా ఉండాలి. ఎవరో వస్తారని వాళ్ళని చూసి మనము బోనం ఎత్తుకొని అమ్మవారిని మర్చిపోయి వాళ్ళ కోసం ఇది చేసుకొని పాడడం నాకు నచ్చలేదు. ప్రతి ఒక్కరు కోరేది ఒక్కటే, ప్రతి ఒక్క సిగసత్తులు ఇష్టం ఉన్నట్టు అమ్మవారు ఆడదు. అమ్మవారి ఉగ్రరూపము కాళిక అవతారం ఎత్తినప్పుడు ఆమె ఉగ్రంతో ఉంటుంది కాబట్టి, ఆమె నెత్తి మీద అనేది బాండ ఉండదు కాబట్టి, ఆమె ఆడుతుంది కాబట్టి, ఆమె ఆ అవతారం ఎత్తుకొని ఆడుతుంది కాబట్టి నడుస్తుంది. ప్రతి ఒక్క అమ్మవారు శాంతంతో ఉండాలి. వచ్చిన భక్తులకు ఎవరికైనా చూస్తే ఆ బాండవ ఎత్తుకొని 2 అడుగులన్నా బాండవ ఆడుకుంటా సంతోషంగా నడిస్తే అది చూసిన వాళ్ళకు మంచిది. అమ్మవారు వచ్చినందుకు అమ్మవారు కూడా ఆనందం ఉంటుంది. మా మీదకి వచ్చి వెళ్ళిపోయినందుకు మా అమ్మవారు ఇంతమంది చూస్తుంది, మాకు కూడా సంతోషం ఉంటుంది. కానీ చాలామంది చాలా తప్పులు చేస్తారు. ఇష్టం ఉన్నట్టు బాండవులు ఎత్తుకొని పిచ్చిగా ఆడుతారు. అది పబ్లిక్ని మెచ్చాలని చూస్తారు. ఆ పబ్లిక్ ఇది వచ్చే జనాలు కూడా పిచ్చి జనాలు ఉన్నారు. ఎవరైతే భక్తితోని ఆడుకుంటా సంతోషంగా మామూలుగా పోతే ఏం కాదు, ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటా నాలుకలకు రంగులు పూసుకొని ఇష్టబులు పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు పిచ్చిగా రెడీ అయ్యి నడుస్తారు. మగపిల్లలు అట్లనే చేస్తారు, ఆడపిల్లలు అట్లనే చేస్తారు. ఆడపిల్ల పద్ధతిలో ఆడపిల్ల ఉండాలి. జోగిన్లు అంటే వాళ్ళు అర్ధనారీశ్వరులు కాబట్టి వాళ్ళు ఆడతారు, పాడతారు. వాళ్ళదంటే ఆ శివుడి రూపం ఉంది కదా, విష్ణుమూర్తి ఇద్దరు కలిసినందుకు వాళ్ళ రూపం ఉన్నందుకు మీరు చేస్తారు. మిమ్మల్ని చూసి మిగతా వేరే భక్తులు కూడా ఆగమవుతారు. వచ్చిన అమ్మవార్లను అనేది ఎవరికైతే అమ్మవారు వస్తుంది ఆమె చెప్పే 2 పలుకులన్నా మంచిగా ఉండాలి. ఆమె నడుస్తుంటే 1 అడుగు 2 అడుగులు వేసిందంటే అదే ఆనందం అనుకోవాలి. ఏదో అన్నీ ఇప్పుడు నడమంత్రాన్ని అన్నీ నేర్చుకొని ఇష్టం ఉన్నట్టు ఆడుతుర్రు, అది నాకు నచ్చుతలేదు. మీ భక్తులు వివిధ ప్రదేశాల నుంచి వస్తుంటారు కదమ్మా మీ దర్శన భాగ్యాని కోసం. వాళ్ళకి ఇట్లా చూస్తారు వాళ్ళని మీరు సౌకర్యాలు ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా అందిస్తారా భక్తులకి? నా దగ్గరకు వచ్చే ప్రతి సంవత్సరం ఈ బోనాల జాతరకు వచ్చే భక్తులకు అందరికీ కడుపు నిండా భోజనం పెట్టించి నాతోని ఎంత సొమ్మెతంతో అంత సొమ్మెత దాకా అందరికీ నేను భోజనం పెట్టిస్తా. అందరికీ వాళ్ళకి సంతోషం కోసము కడుపు నిండా అన్నం పెట్టడం అన్ని ఏర్పాట్లు చేస్తా. సంతోషం తల్లి. ఇప్పుడు ఈ బోనాలు అయిపోయిన తర్వాత మీ భక్తులు ఏ టైంలో మిమ్మల్ని దర్శనం కోసం వస్తారమ్మా? అది నా దర్శనం అనేది నా భక్తులకు ఒకటే చెప్తా, మీరు వాళ్ళు వచ్చేది గురువారం ఒకటే రోజు రాకుండా ప్రతిరోజు అనేది 10 మందో 15 మందో నా దగ్గరికి వస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కష్ట సుఖాలు చెప్తారు, వాళ్ళ బాధలు వాళ్ళ కష్ట సుఖాలు విన్నాక వాళ్ళకు ఒక ప్రశ్న చెప్తా, మీకు పానం బాగాలేదు కాబట్టి మీరు మంచిగా అయినాక మధ్యరాత్రి అయినా సరే, రాత్రి 1 అయినా 2 అయినా సరే, మీకు ఏ కష్టం వచ్చినా మీకు ఏ బాధ వచ్చినా అంత దూరంకెళ్ళి నా దగ్గరికి రావద్దు.
మీరు అక్కడి నుంచి ఒక్కసారి నాకు ఫోన్ చేసి చెప్పండి. ఒక్క గ్లాస్ నీళ్ళు మీరు పట్టుకొని నిలబడండి. ఆ నీళ్ళే నేను చెప్పింది ఆ ఫోన్ అనేది దాని మీద పెట్టండి. ఇక్కడి నుంచి మొక్కుతా ఆ నీళ్ళు తాపేయండి, వాళ్ళ హెల్త్ మంచిగా అవుతుంది. గర్భిణీ స్త్రీలు ఒకళ్ళ ఆసుపత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నేను పోలేను, వాళ్ళు నా దగ్గరికి రాలేకపోతారు. అసంటి టైంలో ఏడ్చుకుంటా నాకు ఫోన్ చేస్తారు, అమ్మ మేము ఈ పరిస్థితులు ఉన్నాం ఎట్లా అంటే అంత బాధపడద్దాం, అంత భగవంతుడు అనేది ఉన్నది, సృష్టికర్త ఆయన అన్నిటికీ అమ్మ ఉంది. అమ్మని తలుచుకోండి, కావాలంటే యశోదమ్మని తలుచుకోండి, నా భర్త రమేష్నుడు ఆయనను తలుచుకోండి. 2 నిమిషాలు మీరు ఓపిక పట్టండి, ఒక్క గ్లాస్ నీళ్ళు పట్టుకోండి, నేను చెప్పినాక మీరు వాళ్ళకి తాపేయండి, వాళ్ళు మంచిగా అయిపోతారు. తల్లి పిల్లలు కూడా సేఫ్ ఉంటుంది. కానీ మీకు ఏం కాదు, భయపడొద్దని ధైర్యం చెప్తా. ఎవరైనా సరే దూరం నుంచి ఉన్న విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ నుంచి ఏ బాధ ఉన్నా మీరు ఏడవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. నన్ను తలుచుకొని ఒక్కసారి మీరు నాతో ఫోన్లో మాట్లాడండి. ఇక్కడ నుంచే ఆ తల్లికి మొక్కి మీకు మంచి జరగడం చూస్తా. ఇక్కడ 15 రోజులు యాత్రలు వెళ్ళిపోయినా. మొన్న మొన్న వచ్చారా? అంత ముందుకు 2 ఏళ్ళ కింద పోయినా. అంత పెద్ద యాత్ర పోయినా. ఆ యాత్రలో నా దగ్గర ఏం లేదు, కానీ మంచు కొండలల్లా శివుని పాదాల దగ్గరికి దర్శనం పోతుంటే ఒక పేషెంట్, ఆ పేషెంట్ ఫోన్ చేసి అన్నది, స్వప్న అనే పేషెంట్. ఆ పేషెంట్ కూడా ఇప్పుడు ఒక డాక్టర్ భర్తనే, పేషెంట్ ఈ ఉన్నాడు. అమ్మ నా భర్త ఇట్లున్నాడు, మీరేమో అక్కడ ఉన్నారు, యాత్రలు ఉన్నారు, నా భర్త ఏమవుతాడు, నా పసుపు కుమ్మ కాపాడమని అడిగింది. అడిగితే అమ్మ ఇంత దేవాన దేవతల దగ్గర ఉన్నా, నేను మీ ఇంటి దగ్గర ఉన్నా అనుకో, మీ ఇంట్లోనే ఉన్నా, మీ మనసులోనే ఉన్నా, నన్ను తలుచుకొని ఒక్క గ్లాసు నీళ్ళు ఆ తల్లి పెద్దమ్మని తలుచుకో, అమ్మవారిని తలుచుకో, సకల దేవతలను తలుచుకో, నువ్వు నమ్మిన నీ దేవుని కూడా తలుచుకొని ఆ నీళ్ళు దాపేయండి. రేపటికల్లా నీ భర్త కళ్ళు తెరిచి 2 రోజుల నీ భర్తను బయట తెచ్చే భారం నాదని చెప్పిన. నా భక్తులకి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా దోసుకోవాలని నాకు లేదు. ప్రేమతోని ఎంత ఇచ్చినా అంత తీసుకుంటా. నేను 12 ఏళ్ళ పిల్లలు ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ప్రేమతోని వాళ్ళ పనులు జరిగితే నాకు బంగారం ముక్కుపోగులు తెచ్చారు, ఉంగరాలు తెచ్చారు, కాళ్ళకు బేడీలు తెచ్చిందాకా నాకు తెలియదు. తెచ్చిరు కానీ నేను అన్నీ వేసుకొని తిరగాలని నాకు లేదు. మామూలు మనుషులాగా ఎవరి ఇంటికి వచ్చినా ఒక మామూలు మనుషులాగా, ఒక సిగసత్తిలాగా, ఒక గురువులాగా, ఒక దేవుడు వచ్చే మనుషులాగా నేను పోను. అహంకారం చూపించను. నా పిల్లలు నన్ను నమ్మినందుకు వాళ్ళకి నేను మంచి చేయాలి. వాళ్ళ ఇంటిలో నేను ఏది ఆశపడను. వాళ్ళు ఇచ్చిన నీళ్ళే చాలు తాగుతా, మీకు ధైర్యం చెప్తా వస్తా. ఇవే పనులు కాదు, ఎంతో మందిని కాపాడినా, చాలా మందిని కాపాడినా. ఎంత ఏడ్చుకుంటా ప్రాణాలు పోతుంటే కూడా నా తర్వాత మా అమ్మ ఉంది, అమ్మకు లోకాలు ఇలా తల్లి ఉంది, ఆ తల్లి పెద్దమ్మ ఉండంగా మనం భయపడేది అవసరం లేదన్నా. కానీ పెద్దమ్మ గుళ్ళ నేను చిన్నప్పటి నుంచి చాలా సేవలు చేసిన ఆమెకు. పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన నాకు జాబ్ ఇస్తున్నాడు, అమ్మవారి దగ్గర నిలబడమన్నాడు. అప్పుడు పెళ్ళి కాలేదు, కానీ ఎందుకంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వు నిలబడు, నీద అమ్మవారు నీ మీద ఉంది, నేను నమ్మిన నేను, కానీ నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేనుంటా అమ్మ ఆదుకుంటా అని నాకు చెప్పిండు. అట్లా చింతల బస్సు ఉన్నప్పుడు జుబ్లీస్ పెద్దమ్మ దగ్గర గుళ్ళు ఉన్నప్పుడు చెప్పిండు. గుడి చిన్నగా ఉన్నప్పుడు గుడి గవర్నమెంట్లో పడక ముందు నుంచి నేను సేవ చేసిన గుడికి, పెద్దమ్మ గుడికి. ఆ గుడి గవర్నమెంట్లో పడ్డాక కూడా చేసిన, గుడి గవర్నమెంట్లో పడే ముందే నేను చెప్పేసిన గుడులకు ఇది పడబోతుంది, గడబడవుతుంది చెప్పిన. వాళ్ళు పట్టించుకోలే, మామూలుగా చెప్తుంది అనుకోరు. తర్వాత గవర్నమెంట్లో పడిపోయింది. పీజీఆర్ వచ్చినాక ఆయన నిలబెట్టుకుండు, ఆయన అన్ని విధాలు అందరికీ మంచి చేసిండు. కానీ ఒక కోరిక నాకు, ఏంటమ్మది? పెద్దమ్మ గుళ్ళ నేను పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన నీ గుడికి ఎంత సేవ చేసినా ఆయనకు తెలిసిపోయింది. నా మీద ఏ అమ్మవారు ఉందో ఆయనకు తెలిసిపోయినందుకు నాకు చాలా మర్యాద ఇచ్చిండు, చాలా మర్యాద చేసిండు. ప్రతిసారి పూజలకు చెప్పిండు, ఎప్పుడైనా నేనున్నా లేకున్నా కానీ ఈ యశోదమ్మ వస్తే, అమ్మ రాగానే లోపల పిలుచుకోండి, అమ్మవారికి ఆరతి అండి, సంవత్సరం ఆమెకు సంతోషంగా చీర పెట్టి, ఆమె చీర జాకెట్ పెట్టి పసుపు కుంకుమలు ఇచ్చి మీరు పంపించాలి అని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్న పూజారులు పెద్ద మనుషులు ఇప్పుడు ఎవరు నన్ను గుళ్ళో కూడా రానిస్తారు. ఒక్క కోరిక నాకు, పి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు నేను గుళ్ళో పటం వేయించుకున్నా. ఆయన అడిగిన, నేను పటం వేయించుకోవాలంటే ఆదివారం అయితే పబ్లిక్ ఎక్కువ వస్తుందమ్మా, భక్తులకి ఇబ్బంది అవుతుంది, మీకు నేను పర్మిషన్ ఇస్తున్నా, మీరు గుళ్ళో పటం వేయించుకోవాలంటే గురువారం నాడన్నా మంగళవారం అయినా నువ్వు పటం వేయించుకో, ఎందుకంటే ఇక్కడ వచ్చిన భక్తులకంతా ఇబ్బంది కావద్దు, వాళ్ళకి ఇబ్బంది కావద్దు, నువ్వు కూడా సంతోషంగా గుళ్ళో ఆడుకోవాలి పాడుకోవాలి, కాబట్టి నేను ఆ రోజు నీకు అనుమతిస్తున్నా తీసుకోమని చెప్పిండు. ఫస్ట్ సారి పటం వేసినప్పుడు
ఆనాడు ఆయన కూడా ఉన్నాడు అక్కడ, ఆ స్థలంకి వచ్చిండు, పటం వేయించుకునేటప్పుడు కూడా వచ్చిండు. అప్పుడు ఈ ఫోటోలు తీయడము మాకు, వీడియోలు తీయడం మాకు తెలియదు. ఆ టైంలో 13 సంవత్సరాల కింది మాట అది. నాకు అది ఆ పటం అనేది ఇప్పటిదాకా నేను మళ్ళా గుళ్ళ పడాలి, ఆ పటంలో కూర్చోవాలి, ఆ పటం వేయించుకోవాలి, ఒగ్గు సపోర్ట్తోని ప్రతి ఒక్క సంవత్సరము పటం పడాలి, ఆ అమ్మ దగ్గర పటం వేయించుకోవాలి, ఆ అమ్మ ముంగడ ఒగ్గు సపోర్ట్తోని డోల్తాళాలతోని అమ్మ గుడి చుట్టూ తిరిగి అమ్మకు సమర్పించుకోవాలని చాలా ఆశ. కానీ ఆ ఆశ అయితే లేదు, నాలో ఒక ఆశ మిగిలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జనాలు అక్కడికి వచ్చిన భక్తులు కూడా హోమాలు యజ్ఞాలు కాల్స్తురు చేస్తురు, కానీ ఒక్క భక్తురాల మీదకి వచ్చి అమ్మవారు వస్తుంటే అది అక్కడ ఎవరికి నచ్చుతలేదు. అమ్మవారు వస్తుందంటే ఆమె సంతోషంగా గుళ్ళు ఉంది కాబట్టి వస్తుంది, లేకుంటే అమ్మవారు అక్కడ లేకపోతే ఆమె రాదు కదా ఎవరి మీదకి. ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే రాదు కదా మీదకి. అట్లా సంతోషంగా ఉండాలంటే ఆ తల్లిని కూడా సంతోషం పెట్టాలి కదా. ఆ సంతోషం ఉండాలంటే ఒక్క సంవత్సరానికి ఒక్కసారైనా ఆ తల్లి భక్తురాలు, నేను ఆ తల్లి భక్తురాలు కాబట్టి నాకు చాలా కోరిక ఉంది. అక్కడ పటం వేయించుకోవాలి, ఆ తల్లి దగ్గర సంతోషంగా. తల్లి ఇంటి ఆడవిల్ల, గొల్లోలకు ఇంటి ఆడవిల్ల ఆమెకు సంతోషంగా చెయ్యాలి, ఆమె సంతోషంగా పెట్టాలని నాకు కోరిక ఉంది. కానీ ఆ ఒగ్గు సప్పుడు అనేది గుళ్ళ లేదు, డోల్తాళాలు లేవు, పటాలు అనేది లేదు, హోమాలు కాస్తారు, యజ్ఞాలు చేస్తారు. కానీ ఆమె చిన్న కోరిక కూడా కావాలి కదా. మా ఛానల్ తరఫున మేము ప్రయత్నం చేస్తామమ్మా. ప్రతి సిగసత్తులకు ఒక్కటి కోరుతున్నా, ప్రతి గుళ్ళ అవుతున్నాయి, పటాలు అవుతున్నాయి, బోనాలు తీస్తుర్రు, సంతోషంగా పటాలు వేసుకుంటారు, అందరు ఆడుతురు పాడుతురు. సంవత్సరానికి ఒక్కసారైనా మా గణాదుల కోసము, మా జోగిన్లు ఉన్న మా చెల్లెండ్లకు, మా తల్లులకు, నాకన్నా తల మీద పెద్దలకు, గురువులకు పాదాంబి వందనం చేస్తున్నా. నాకు అందరు సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి ఆ తల్లికి ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారైనా అందరం కలిసి నిండుగా పెద్ద పటం వేసుకొని ఆ తల్లికి సంతోషం చేయాలని ఒక కోరిక. ఆ కోరిక నాకు కావాలని కోరుతున్నా, పబ్లిక్ని కోరుతున్నా, పీజీఆర్ కొడుకుని కూడా కోరుతున్నా, వాళ్ళ ఇంటి సభ్యులను కూడా కోరుతున్నా. తల్లిని అంత ఇష్టంగా నిలబెట్టిర్రు, తల్లిని ఇష్టంగా నిలబెట్టిన ఆ తల్లిని నిలబెట్టక ముందు పాత గుడినప్పటి నుంచి నేను సేవలు చేసిన. ఇప్పుడు దాకా నాకు ఎన్నోసార్లు అమ్మవారు అనుగ్రహం మీద కళలు నీడలు వచ్చి చెప్పింది, ఇది జరిగేది చెప్తుంది. కానీ నేను పబ్లిక్ చెప్పాలంటే భయపడినా. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మవారు ఏమొస్తుంది, ఈమె వచ్చి వీళ్ళు వచ్చి ఊగి వెళ్ళిపోతారు, వీళ్ళదేమిది నమ్మకము అనేటి ఒక చిన్న చూపు. అంటే ఆ గుళ్ళ నన్నంటే నాకు బాధ అయితే ఒక వారం దాకా నాకు నిద్ర పట్టదు. గుళ్ళు అనేది పంతులు, పాత కొత్త అనేది లేదు. కానీ అమ్మవారి దగ్గరికి నన్ను ఓనిస్తలేరు, నాకు చాలా బాధ ఉంది. ఎందుకంటే అమ్మవారికి దగ్గరకు పోతే నేను ఎంత బాధ ఉన్నాను. నా తల్లి, నాకు తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, లాస్ట్కి వచ్చి ఇప్పుడు నా భర్త కూడా చనిపోయాడు, నా తోడుబుట్టిన నా తమ్ముడు కూడా చనిపోయాడు. నా తల్లి గుళ్ళకు పోవాలి, ఆ తల్లితోని సంతోషంగా ఆమె ఆర్తిస్తుంటే నిలబడి ఒక్క సెకండ్ అన్న ఆమెని ఆర్తిలో చూడాలని నాకు చాలా ఆశ. ఎప్పుడైతే పీజీఆర్ పోయిండో, ఆయన పోయినప్పుడు ఆయన సావుకు నేను రాలేకపోయాను. అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా, నా చిన్న బాబు కడుపులో ఉన్నాడు. నా పెద్ద బాబు ఉన్నప్పుడు ఆయన తీసుకుని దగ్గర, నీకు జాబ్ ఇస్తామ్మా ఎక్కమ్మా అంటే నేను ఎక్కల, నాకు అంత లేదు ఆలోచన. నా భర్త కూడా జాబ్ ఇస్తాను అక్కడ, ఇస్తా అంటే నేను మా అత్తగారు ఒప్పుకుంటారో ఒప్పుకోరో, గుళ్ళ చేయమంటారో వద్దంటారో అని నేను ఒప్పుకోలే. కానీ ఒక్క కోరిక నాకు, నేను వాళ్ళని ఏం అడుగుతలేను. గుడిలో నాకు ఇది పట్టు చీరలు పెట్టండి, నాకు చీరచారలు పెట్టండి నేను అడుగుతలేను. సంవత్సరానికి ఒక్కసారి ఆ తల్లి దగ్గర పటం పడాలి. శిరసత్తులు ఎంతమంది ఉర్రో, ఎంతమంది గణాదులు ఉండరో, విద్యాబుద్ధి నేర్చిన గురువులకు, బ్రాహ్మణులకు, అందరికీ బ్రాహ్మణులు ఎంత సంతోషంగా చేస్తారు, బ్రాహ్మణులతో చేపిస్తారు. కాదంటే ఆమెకు చేయవలసిందే వాళ్ళు. కానీ ఈ దేవుళ్ళు వచ్చేతోళ్ళు దొంగసెగాలు కావివి. అందరూ సంతోషంగా అమ్మ వస్తేనే ఊగుతారు, అమ్మ లేనిది ఎవరు లేరు. కానీ ఈనాడు అమ్మ పేరు చెప్పుకొని నేను తిననీక నాకు తిండి లేనప్పుడు ఆ తల్లి అనుగ్రహంతో బతికినాను. ఆమె ఇచ్చిందే బట్ట, ఆమె ఇచ్చిందే ఈ గాజులు, ఆమె ఇచ్చిందే బొట్టు. నాకు సికింద్రాబాద్ మాంకాలమ్మ కూడా కళల నీడలు వచ్చి సాష్టంగా నా భర్త చనిపోయిన వారంకి వచ్చింది ఆమె ఇంటికి. నీకు పసుపు కుంకుమలు ఇస్తారా అని చెప్పి, ఇది నా ఆత్మలో ఉన్న మాట. రమ్మ, నేను ఎప్పటికీ నువ్వు ముత్తైదవు, నువ్వు రావాలి నా గుడికని ఆ తల్లి నాకు కళనీడల స్వప్నంలో నాకు మొత్తం చూపించింది. అప్పుడు అన్న, లోకం గురించి పెట్టుకోకున్నా కానీ నీ గురించి అనే నేను పూలు పెట్టుకుంటా, గాజులు వేసుకుంటా, నిండు ముత్తైదలాగా ఉంటాను
ఆ తల్లి కూడా అదే మాట ఇచ్చిన. ఆ తల్లి దేవల్ల ఈరోజు అన్ని పెట్టుకున్నాం. అందరు సంతోషంగా సిగసత్తులకు ఒగ్గు సప్పుతోని డప్పు సప్పుడు అంటే చాలా ఇష్టం అమ్మకు. ఒకప్పుడు ఒక ఆయన గర్భగుడి గులగొట్టక ముందుకు చిన్న గుడి ఉన్నప్పుడు డప్పు కొడుతుంటే డప్పుకే అంత ఆనందం. డప్పు కొట్టి ఆమెను మెలక చేస్తుండ్రి, బయన్లోని పిలిచి ఆమెను మెలక చేస్తుండ్రి. బయన్లో ఎక్కడ వేరు, డప్పులో ఎక్కడ వేయరు. ఈరోజు డప్పు కొడతాడు మాదిగోడు మాలోడు అంటారు, కానీ వాడు కొట్టని ఆమెకు సంతోషం లేదు. బల్కంపేట వెళ్ళమ్మకు మెలక చేయాలంటే వాళ్ళు వచ్చి బయన్లో వచ్చి చేస్తేనే ఆమె వెళ్తుంది. ఒగ్గోలు వచ్చి ఒగ్గు సప్పుడు చేస్తేనే, డోలు సప్పుడు చేస్తేనే ఈ మూడింటికి సంతోషపడుతుంది ఆమె. కానీ ఇప్పుడు కొడుతురు బ్యాండులు, ఆ బ్యాండుకు అమ్మవారు రాదు. ఒగ్గు సప్పుడు, డప్పు సప్పుడు, బయన్ల సప్పుడు ఉంటేనే అమ్మకు ఆనందం. ఆమె ఆనందమే మనకు కావాలి, ఆమె సంతోషమే మనకు కావాలి. ఆమె సంతోషం ఉంటేనే లోకమంతా మంచిగా ఉంటుంది. లోకమంతా మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాము, ప్రతి మనిషి సంతోషంగా బతకగలుగుతాడు. ఈరోజు మనకు అన్నం దొరుకుతుంది అని అమ్మవార్ల దగ్గరికి చిన్న చూపు చూసి వచ్చిన సిగసత్తులను దూరం పెట్టడము, బోనాలు వస్తుంటే బోనాలు ఇక్కడే కాదు అక్కడ ఎక్కించుకోండి అనడము, ఈ పని చేయొద్దు, మీరు ఇవే ఎక్కువ ఊగొద్దు, వెళ్ళిపోండి అని బెదిరియడము, అది పద్ధతి కాదు. మీరు లోకమంతా వచ్చి మొక్కుతుంది, ఆ లోకమంతా మొక్కుతుంది కాబట్టి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఉండిలో కాసులు వేస్తారు, ఆభరణాలు వేస్తారు, అమ్మవార్లకు సొమ్ములు చేపిస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది? మాలాంటోళ్ళం నలుగు ఊగి చెప్తేనే కదా. ఈరోజు మీరే వచ్చారు ఇక్కడికి, మిమ్మల్ని అడుగుతున్నాను. మీ మనసులో ఏదో కోరిక పెట్టుకొని మీరు చెప్పలేనంత బాధ మీ కడుపులో పెట్టుకొని మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా బాధపడుకుంటూ వచ్చారో అది మీ మనసులు తెలుసు. ఈరోజు నువ్వు నమ్ముకున్న అమ్మవారి దగ్గర పోయి నువ్వు అడుగుతావు, అమ్మా నేను ఎవరికైతే చెప్పుకోలేను, నా మనసులో మాట నీకు చెప్తున్నాను, నీ మనసు పూర్తిగా నువ్వు మొక్కినప్పుడు నేను మనసు పూర్తిగా పని జరిగినందుకు నువ్వు ఎవరు చెప్పకుండా పోయి వేస్తావా? అమ్మకు అప్ప చెప్పుకుంటావా, లేక నలుగురు చెప్పి చేస్తారా? మీరు వేస్తారు. అందరు వేసిన డబ్బే ఉండిలు ఉండేది. డబ్బు బియ్యం అమ్ముకుంటారు, చీరలు అమ్ముతారు, అన్నీ గవర్నమెంట్ గుళ్ళ పడ్డప్పుడు గవర్నమెంట్ ఏదైనా ప్రైవేట్ ఏదైనా పబ్లిక్ ఇస్తేనే మీరు అవి తీసుకొని గుళ్ళు డెవలప్ చేస్తారు. ఈరోజు వచ్చిన సిగసత్తులకు వచ్చిన అందరికీ చిన్న చూపు చూస్తే బాగుండదు కదా. ఇప్పుడు బల్కంపేట వెళ్ళమ్మకు ఒక టికెట్ పెట్టినాక కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇట్లా పోండి అంటారు. మరి చాలా గుళ్ళల్లో మోసాలు జరుగుతున్నాయి. అమ్మవారి దగ్గర పోగానే వెళ్ళ అనేసి అందరినీ దొబ్బేస్తుంటే ఒక ఆడోళ్ళని చూస్తలేరు, ఒక మగపిల్లలను చూస్తలేరు. ఇది పద్ధతి నచ్చుతలేదు. అమ్మ, చివరిగా మీరు భక్తులకు ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి భక్తులు మంచి మనసుతోని ప్రేమతోని అమ్మని కొలవాలి. అమ్మని కొలిచినట్టు కాదు, అమ్మకు ప్రేమతోనే ఎంత ప్రేమతో మొక్కి మీరు పువ్వు పెట్టిన దగ్గర పత్రి పెట్టండి. మీ దగ్గర ఏమి లేకున్నా కానీ చేతులెత్తి జోడించి మొక్కితే అమ్మ తప్పకుండా సంతోషపడుతుంది. కానీ అందరూ ఎవరైనా సిగసత్తులైనా భక్తులైనా ఎంత పెద్ద భక్తులైనా సరే మనసు పూర్తిగా మొక్కి కోరింది అమ్మ ఇచ్చేనాక అమ్మనే మనకు తోడున్నాక మీకు దిగులేందుకు? ఈరోజు బండారు పట్టుకొని నిమ్మకాయలు పట్టుకొని వీళ్ళు మాయమాటలు చెప్తారు, వీళ్ళు మోసాలు చేస్తారు, వీళ్ళు ఆగం చేస్తారు అంటోళ్ళ దగ్గరికి మీరు పోకుండ్రి, వద్దండి, మీరు మోసపోకుర్రి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమగా చూసి మీ ప్రేమ దగ్గర తీసుకొని మిమ్మల్ని ఇట్లా కాదు ఇట్లా ఉండండి, ఇట్లా కాదు ఇట్లా కష్టం చేసుకొని బతకండి, ఈరోజు దేవుడు వస్తుంది మీరు కష్టం చేసుకోవద్దు, ఏడబడతాడ ఊగాలి చెయ్యాలని చెప్తలేము. ఎవరికి వచ్చినా అమ్మవారు వచ్చినప్పుడు అమ్మవారు వస్తుంది, అమ్మవారి స్థానంలో అమ్మవారు ఉంటుంది. మనం కూడా కష్టం చేసుకోవాలి, మనం కూడా బాధపడాలి. భార్య భర్తలు ఉన్నా కానీ అమ్మవారు వస్తుంది కానీ భర్తను దూరం చేయొద్దు. ఆడపిల్లలు భర్తను కూడా దగ్గర తీసుకోవాలి, పిల్లల్ని చూడాలి, భర్తను చూడాలి, పిల్లల్ని చూడాలి, అత్తమామను చూడాలి, అందరితోని ప్రేమగా ఉండాలి. అమ్మవారు వస్తుందని అహంకారం ఉండొద్దు. అమ్మవారు నాకు అన్ని ఇస్తుంది కదా అని కళ్ళు నెత్తిలు పెట్టుకొని నడవద్దు. మనం ఎప్పుడు భూమి మీద నడుస్తున్నాం. చివరికి మనం పుట్టింది తల్లి కడుపుల, పోయేది 2 బొంగులు 16 బద్దలు కట్టెపట్ట, 4 మనుషులు మనల్ని మోసుకుపోతూ ఉంటారు. అది మాత్రం ఎవరు మరవద్దు. చివరికి పోయేది మనం ఆడికే. అది నేను ప్రజలు అనేది కోపాలు తాపాలు శాంతి చేసుకొని అందరితోని సుఖ సంతోషాలతోని ఆ తల్లి పూజలు అందుకోవాలి. ఆ పూజలు తప్పకుండా అందరు నమ్మాలి. మీరు కూడా అందరు నమ్మి ఆ తల్లి పూజలు చేసుకోవాలి. బాండోలు మంచిగా తీయాలి, తొట్టెన్లు మంచిగా తీయాలి, పోతరాజులు వేషధారంతో మంచిగా తీయాలి, పసుపు కుంకుమలతో తీయాలి. పసుపు కుంకుమలతో నిండు పసుపు కుంకుమలు పువ్వులు వీటితో సంతోషంగా తీసుకుంటే ప్రతి మనిషికి మనశ్శాంతి దొరుకుతుంది, ప్రతి మనుషులు మంచిగా అవుతారు.
ఆ తల్లిని నమ్ముకొని చిటికెడ బండారు నోట్లు వేసుకుంటే వాళ్ళ కడుపులో ఉన్న బాధలు కూడా దూరం అవుతాయి, వాళ్ళు కూడా మంచిది. కానీ పెట్టుకున్నా మాకు మంచిగా అయితే లేదని ప్రశ్నలు అడుగుతున్నారు. మీ దగ్గరకు వచ్చిన మా అమ్మ అని ఈరోజు మాకు మంచి జరగాలని ఇప్పటిదాకా నన్ను అయితే ఎవరు అడగలే. నేను పుట్టి పెరిగిన చింతలబస్తిలో అక్కడ ప్రతి ఒక్క మనిషికి తెలుసు అమ్మ ఉందంటే అందరికీ ధైర్యం. ఈరోజు అక్కడ నుంచి నేను ఇక్కడ వచ్చిన అత్తపూర్ పాండునగర్ కాలనీకి ఇక్కడికి వచ్చిన నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలిచిపోయినా. ఆ తల్లి నిలుపుకుని ఇక్కడ నేను ఇప్పటికైనా అందరినీ ఒకటే కోరుతున్నా, అందరూ మంచిగా ఉండాలి, భక్తితో మొక్కాలి. ఎంత భక్తి ఉంటే తల్లి మనకంతా తోడుంటుంది. ఎవరో ఏదో చెప్పి మాటలాడుకొని నమ్ముకొని మంచిగా అయినాక కూడా ఈ భక్తులు కూడా మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా కష్టపడతాం. ఇప్పుడు అమ్మవారు పైకి వచ్చిన మాత్రం అమ్మవారు వచ్చి వెళ్ళిపోతుంది. అమ్మవారు ఏ టైంకి రావాలో ఆ టైంకి వచ్చి వెళ్ళిపోతుంది. వచ్చిన భక్తులని మంచిగా చూసి పంపించాలంటే మళ్ళీ ఆ తల్లిని నమ్ముకొని ఆ తల్లిని తలుచుకొని మీకు ఇచ్చేది నీళ్ళు, బండారా, కుంకుమ, పసుపు. అందులో మీరు మంచిగా కావాలని మేము కూడా భక్తితో ఇస్తాం. కానీ మంచిగా అయినాక కూడా పెట్టడానికి ఎంక పోతురు, పూజలు చేయడానికి ఎంక పోతురు. ఇప్పుడు గుళ్ళల్లో పూజలు యజ్ఞం చేస్తుంటారు. యజ్ఞం చేస్తే యజ్ఞానికి ఇంత అవుతుందమ్మా అంటే అక్కడక్కడికి సమర్పిస్తారు, తీసుకెళ్ళిపోతారు మొత్తం. వాళ్ళు ఎంత లెక్క అని అడగరు. ఇన్నెందుకు అయితే డబ్బులు ఇంత కాదు అంత అని అడగరు. మరి మేమేం చేసినాం? మేము కూడా కష్టపడ్డట్టే కదా. వాళ్ళు కూడా వేద మంత్రాలు చదువుకొని వాళ్ళు గుళ్ళల్లో అమ్మవారికి సేవలు చేస్తారు. అమ్మవార్ల పేరు చెప్పుకొని కూడా మేము కూడా ఉపవాసాలు ఉండి భక్తితో గుళ్ళు తిరుగుకుంటా, తిండి తినకుండా, రాత్రి పగలు నిద్రపోకుండా మేము పూజలు పునస్కారాలు చేసుకొని మేము మంచిగా ఉండేదే మిమ్మల్ని కాపాడతాం. మేమే మంచిగా లేకుండా మేము పిచ్చిగా ఉంటే నేను గ్లాసు నిలుస్తాను, నువ్వు మంచిగా అవుతామని చెప్తా. అది మంచి కాకపోతే మీ కడుపుకి ఎంత బాధ ఉంటుంది? అది బాధ కావద్దంటే మరి మీరు కూడా మంచిగా అయినాక కూడా ప్రతి సిగసత్తులకు మీరు కూడా వచ్చిన భక్తులు కూడా మీరు మొక్కిన మొక్కు చెల్లించుకోవాలి. మొక్కకుండా ఉంటే ఏమవుతుందంటే మీరు అప్ప చెప్పకపోతే ఏమవుతుందంటే ఈరోజు వాళ్ళ కడుపులో బాధ ఉంటుంది. అయ్యో నా దగ్గరకు వచ్చినందుకు మంచిగా అయిపోయారు, మంచిగా ఎదిగినాక అంత డబ్బు వచ్చింది అన్నీ మంచిగా కానీ ఈరోజు మమ్మల్ని చూస్తలేరంటే మేము బాధపడితే మళ్ళీ ఆ బాధ అనేది మీకు వస్తుంది. ఏదో రూపంలోనే డబ్బు అనేది వెళ్ళిపోతుంది. ఏదో కష్టం వచ్చి ఏదో అడ్డం వచ్చి ఆసుపత్రిలో పాలవుతారు. అప్పుడు ఏమంటారంటే అక్కడ ఆమె ఏం చేసిందో ఈమెం చేసిందో అని వచ్చిన దేవుళ్ళ మీద వచ్చిన సిగసత్తుల మీద దొబ్బొద్దు. మీ తప్పు కూడా మీరు తెలుసుకోవాలి. మీతో అంతా కాలేదు. కడుపుని అన్నం పెట్టమని అడిగినప్పుడు నీతో కానప్పుడు ప్రేమతోని రెండు ముద్దలు అన్నం పెట్టు, లేకపోతే అమ్మ లేదని కాలు మొక్కు. అంతేగాని ఈరోజు సిగసత్తుల పేర్లు కూడా వచ్చిన భక్తులు కూడా బదలం చేస్తారు. అది కూడా చాలా తప్పు నడుస్తుంది. ఏదో అబద్ధాలు చెప్తానైతే నమ్ముతారు. నిజం చెప్పి ఇట్లా కాదు ఇట్లా బతకండి అమ్మ అని చెప్పిన వాళ్ళకు మాత్రము విలువ ఇస్తలేదు. చాలా మంది ఈ తప్పులు మాత్రం చేస్తారు. అవి కూడా సరిదిద్దుకోవాలి. ఓకే అమ్మా, చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇదండి మనం చూస్తున్నాం ఇప్పటివరకు చూసింది బోనాల ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుగుతున్నాం. నమస్కారం, అంతవరకు సెలవు.